कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे. సో ఇది మన రెండో స్పాటు వినిస్తుందా సార్? ఇది ఈ స్థలం పేరు కుసుమ్ సరోవర్. సరోవర్ అంటే కోనేరు. సరోవర్ అంటే ఏంది? ఓ కోనేరు. ఈ కోనేరు పోయింది కుసుమ్ సరోవర్. కుసుమ్ అంటే ఏంది? పువ్వులు. పువ్వులను కుసుమ్ అంటారు. సరే, ఆ సమయంలో ఈ మొత్తం ఈ ప్రాంతం ఈ ఏరియాను పుష్పవన్ అంటున్నాం. ఎటువంటి మనము పుష్పవన్, ఎటువంటి ఇక్కడ చాలా రకరకాలైన పువ్వులు పూసేది. సో ప్రతిరోజు గోపికలు రాధారాణితో సహా వాళ్ళు మధ్యాహ్నం వచ్చి ఈ పుష్పవనంలో ఇక్కడ పువ్వులు తెంపుతారు. మొత్తం ఏరియా దీన్ని పుష్పవనం అంటారు. ఇలా రకరకాల పువ్వులు వచ్చేది. అలా పువ్వులు తెంపి మళ్ళీ ఈ నీళ్ళలో అడిగి నింపిస్తుంది. ఆ పువ్వుల నుంచి దండలు వెళ్తుంది. దేనికోసం? ఎవరి కోసం? కృష్ణుని కోసం. గోపికలు పువ్వులు తెంపుతుండ్రు, కడుగుతుండ్రు, అల్లుతుండ్రు, కేవలము కృష్ణుని యొక్క సంతృప్తి కోసం. ఈ సరోవర్లో పువ్వులు అవేది. కానీ ఎప్పుడైతే అందరు గోపికలు పువ్వులు తెంపి ఎవరికి ఇస్తారు? ఇద్దరు గోపికలకు ఇస్తారు. వాళ్ళ దండలు వెళ్తారు. వాళ్ళ దండలు ఎవరికి ఇస్తారు? శ్రీమతి రాధారాణికి ఇస్తారు. ఇక రాధారాణి కృష్ణుడికి ఇస్తారు. దీనంటారు గురు పరంపర. ఒకళ్ళు దాంట్లో కాదు, నేను ముందు పోతా, నేనే పువ్వులు తెంపుతా, నేనే వెళ్తా, నేనే ఎత్తా కాదు. మన చెప్తుంది నేను కేవలం తెంపుడేనా, నేను అల్లద్దా, నేను ఇయ్యద్దా? అది తెంపిన వాళ్ళకు కూడా వేసినంతనే ఫలితం ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక లోకం. భౌతిక లోకంలో నేను ఏంటో పడుతున్నా, నా పేరు కాదేమో, ఐ షుడ్ బి ద ఫోర్ ఫ్రంట్, ఐ షుడ్ బి లీడ్ పర్సన్. నేను 3 ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం సార్? చూస్తుంటారు ఎందుకు నేను 3 ఉండాలి. కానీ ఇది భౌతిక లోకం దక్కేది వాణి వీని నూకేసి 3కి వెళ్ళి. కానీ ఆధ్యాత్మిక లోకం ఏంది? ఆధ్యాత్మిక లోకం దక్కింది నువ్వు కూడా. కానీ ఎందుకు కాదు, ఇతరులను మనకంటే ముంగటి నువ్వు. భౌతిక లోకం అంటే ఏంది? అందరినీ మనకంటే ఇంకా నువ్వు మనం కూడా. ఆధ్యాత్మికం అంటే కృష్ణ చైతన్యం అంటే మనం అనుకుంటాము, మనం వెనుక ఉండి ఇతరుల మనం ఎందుకంటే ముందట ఉన్న వాళ్ళకంటే ఎక్కువ లాభం అవుతాయి వెనుక ఉన్న వాళ్ళకి. ఎట్లయితే ముందట ఉంటే నాకు ఎక్కువ లాభం ఉంటుంది, వెనుక ఉంటే నాకు తక్కువ లేదు. ఎందుకంటే కృష్ణుడు మన చూపు ఎట్లుంటుంది? మన చూపు మనము ఒక లిమిట్ వరకు పెడతాం, అంతా చూడలేదు, ఈ పరిమితం ఉంది. కానీ కృష్ణుడు ముంగట వాళ్ళు ఎంత ప్రేమ వదుతుండో ఆయన చూపు ఎంత కూడా అంతే ఉంటుంది, తగ్గది. కనుకనే ఆయన కృపా దృష్టి అందరినీ సమానంగా పడుతుంది, ముంగట ఉన్న వాళ్ళు వెనుక ఉన్నవాళ్ళు. కనుకనే వైకుంఠంలో పోటీ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో కాంపిటీషన్. భౌతిక అంటే ఏంటి? కేవలం పోటే. నేను నేను తొక్కుతాను, ముంగడికి వెళ్తాను. నేను ఆధ్యాత్మిక తొక్కుడు కాదు, నువ్వు ముంగడిపో, నేను నీకు తోడుపడతాను. అదే గోపికలు ఇక్కడ పువ్వులు తెంపి ఇంకోళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, ఇంకోళ్ళు దండ అడుగుతున్నారు, చివరికి రాధానికి ఇస్తున్నారు, రాధానికి కృష్ణుడికి ఎత్తున్నారు. కానీ కృష్ణుడు అన్నాడు పువ్వులు ఉంచుకోడు. అంటే కృష్ణుడు ఏం చేసినా కానీ ఆయన ఉంచుకోడు. ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ ఎన్నో రేట్లు భక్తులకు ఇస్తాడు. సో ఈ స్థలంలో ఈ కుసుమ్ సరోవర్ ఒడ్డుపై కృష్ణుడు ఏం చేస్తాడు? అవే పువ్వులు తీసుకొని, వాళ్ళు తెంపిన పువ్వులు తీసుకొని కృష్ణుడు రాధారాణిని జుట్టు అల్లుతాడు, డెకరేట్ అవుతాడు. ఈ డెకరేట్ ద బ్రేడ్. బ్రేడ్ అంటే ఏంది? జడ. జడ అల్లుతాడు, మళ్ళీ జడను మంచి పువ్వులతోని అలంకరిస్తాడు. నేను చెప్పిన భక్తి అంటే ఏంది? స్పందన, ప్రతిస్పందన, లవింగ్ డీలింగ్స్.
ప్రేమ యొక్క స్పందనాలు ఇంకా ప్రతిస్పందనలు. దిస్ ఈజ్ భక్తి. నేను మీకు ఇస్తాను, మీరు నాకు ఇస్తారు. భౌతికం ఏంది? కేవలం నాకు కావాలి, ఇచ్చుడు తెలియదు. ఇది కుసుంసారు. కానీ ఏ విధంగా అయితే కృష్ణునికి పువ్వులు అందిస్తే పువ్వులు మళ్ళీ కృష్ణునికి అందుతున్నాయి. రాధ ఏమిస్తుంది? అర్థం చూసుకోండి. కృష్ణుడు దూతా ఉండగా కృష్ణుడు దువ్వే కాబట్టి ఎడికలు దూస్తుండు, జడలుతుండు. రాధన ఏం చెప్తుంది? అర్థం చూసుకుంటుంది. ఇప్పుడు మనం అర్థం చూసుకుంటే ఎవరు చూసుకుంటాము? తన ముఖం. కానీ రాధరాని అద్దం పడుతుంది, తన ముఖం చూడడం కాదు. ఆ అద్దంలో ఆమె ఇంకా ఉన్న కృష్ణుడు చూడండి. మనకి ఏం చూడండి, ఈ నా జడే వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఎంత ఆనందపడుతుంది. కానీ భక్తులు అంటే తన సంతృప్తి విషయం ఆలోచించాలి, తన ముఖం చూడాలి. తను ఎప్పుడో ఎక్కడో ఈ చేసే కార్యం ద్వారా కృష్ణుడు సంతోషపడుతుందా లేదా? ఇప్పుడు కృష్ణుడు సంతోషపడతారు, అప్పుడు మనం సంతోషపడతాం. ఈ లెక్క అర్థం చేసుకోండి. కృష్ణుడు సంతోషపడితే మనం సంతోషపడతాం. ఏ విధంగా అయితే వృక్షం మూలంకి నీళ్ళు పోస్తే వృక్షం నీళ్ళకు నీళ్ళు ఏమవుతుంది? ఆ వృక్షంకు ఉన్న ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పండులు అన్నిటికీ ఆ ప్రయత్నంగా అందుతున్నాయి. దాంట్లో సెపరేట్గా ప్రయత్నం అవసరం లేదు. ఇప్పుడు మీకు కాజులు గుంజుతాయి, గోలు ఎక్కడ ఎత్తారు? నోట్లు వేస్తారు. నోట్లోకి వెళ్ళే ఆ కడుపులో గోలి పోయిందంటే కిందికి వెళ్ళి పడితే మీ దాకా ఏ నొక్కని ఉండదు. ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకు? ఎందుకంటే మంది ఎక్కడ పోయింది? ఈ మూలకి వెళ్ళి పడితే ఈ మూలకి పోయింది. మరి గోలి ఎక్కడ పెట్టామా? గోలిని ఎక్కడ పెట్టామా? గోలి ఎక్కడ పెట్టాము? కడుపు ఇష్టం. సో అదేవిధంగా కృష్ణుడు సర్వం కాబట్టి, అన్నిటికీ మూలం కాబట్టి భక్తి మార్గం ఏం జరుగుతుంది? నువ్వు ఆకులకు, కొమ్మలకు, రెమ్మలకు నీళ్ళు వచ్చే ప్రయత్నించవు. అలా టైం వేస్ట్ చేసుకోవు. నీళ్ళు వేస్ట్, టైం వేస్ట్, చేతి వస్తుంది, పై పెట్టాలి. కానీ అదే వేరు నీళ్ళు కూడా ఒక ఐదు నీళ్ళు అయిపోయింది కదా. సో కనుకనే కృష్ణుడిని ఒక్కొని పూజించినట్లయితే, ఆయన ఒక్కొని సంతృప్తి పెట్టినట్లయితే ఏమవుతుంది? సర్వజీవ సుఖిన భవంతి. ఒకసారి దుర్వాసముని పాండవులందరూ అరణ్యం ఉన్నప్పుడు 12 సంవత్సరాలు అరణ్యము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం. సో దుర్యోధను ఇంకా సలవాడలేడు, వాళ్ళకి ఇంకా బాధ పెట్టాలి, ఇంకా ఇబ్బంది పెట్టాలా. రమేశుడు దుర్వాసుని పంపించాడు. తండ్రి మా అన్న మిమ్మల్ని మంచిగా అరుచుకుంటాడు. అన్నలు ఎక్కడ ఉన్నారు? జంగల్ ఉన్నారు. వాడికి తినడానికి తిండి లేదు. సో దుర్వాసుని వచ్చేసాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళగొట్టాడు, నాకు ఆదరిస్తుంది. మళ్ళీ దుర్యోధన చాలా ఎక్స్పర్ట్ లంగా. ఏం చేసిండు? దుర్యోధన తెలుసు ఈ పాండవాల లంచ్ టైం ఏముంది, వాళ్ళు తిన్న తర్వాతనే పంపిండు. ఎందుకంటే ద్రౌపది దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండేది, ఒక పాత్ర. ఆ పాత్ర ద్రౌపది తినకంటే ముందు ఎంత కావాలో అంత అన్నము కేవలం కోరిక మాత్రమే తయారవుతుంది. అండే అవసరం లేదు, కేవలం కోరుకోవాల్సింది. నువ్వు ఉంటే మంచి చూడు కదా. అక్షయపాత్ర ఉన్నవాడు వంట అవసరం లేదు, కేవలం కూర. ఏం ఇలా ఏం ఇలా బిర్యానీ ఐస్ క్రీమా, ఐస్ క్రీమ్, కేక్ తింటావా? కేక్ రెడీ. అది అక్షయ పాత్ర. సో అటువంటి అక్షయ పాత్ర ద్రౌపది దగ్గర ఉండే. కానీ ఆ అక్షయ పాత్ర ఒక రూల్ ఏముండే, ఆమె ఆ రోజు కోసము తిని చేతి కలిగిందంటే నది పాలు తగ్గిపోతుంది, మళ్ళీ అందులోకి ఏం రాదు. సో ద్రౌపది తిని చేతి అడుక్కున్నది, అప్పుడు దుర్వాసుని చేరుకున్నది. ఏమంటాడు? నాకు ఆకలిస్తుంది. మళ్ళీ ఒక్కటి రాలేడు, 50,000 శిష్యులతో సహా 50,000 శిష్యులతో సహా దుర్వాసుని వచ్చేసింది. ఇంకేమంటాడు? మా అందరికి ఆకలిస్తుంది, విచారం చేయలేదు.
మన ఇంటికి ఎవరు అట్లా అంటే చచ్చిపోతాం. మీరు ఎందుకు మా ఆడలేదు ఎలా ఇక్కడ బయట తెలియండి పోయింది మాట్లాడండి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి. డేంజరస్ పరిస్థితి. కానీ ధర్మరాజు చాలా ప్రశాంతమైన వ్యక్తి. ఏమన్నాడు? అయ్యా మీరు పోయి నదిలో స్నానం చేసినండి, మధ్యాహ్నం పూట ఉంది, మీరు స్నానం చేసి తిరిగి రండి, మీరు వచ్చేంతలోపు మీల్స్ రెడీ. చదవండి, గంగారాం మెస్ మీల్స్ రెడీ. వీలు వారి స్నానం చేస్తున్నది. కానీ ధర్మరాజు ఇప్పుడు కిచెన్కి వెళ్ళిండు. ద్రౌపది ఉందా? ఏం లేదు. నువ్వు విన్నావా? తినేసిన. తినుడు కాదు, ఆ పాత్ర కూడా కడిగి పెట్టేసిన. టెన్షన్ ఏంది? భక్తుడు టెన్షన్ ఉండదు. ఏం చేశారు? కృష్ణ నేను కూడా చూస్తుంది ఇక ఆ పరిస్థితి. భక్తుడు ఎవరు? జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిలో కేవలం భగవంతుని ఆశ్రయ పొందేవాళ్ళు. ఏమున్నా కానీ భగవంతా నువ్వు. సో వీళ్ళు కృష్ణుడు గుర్తు చేసుకున్నారా? కృష్ణుడు రాని వచ్చాడు, వచ్చిండు. అర్థమైతే ఏమంటుడు? ద్రౌపది చెల్లె ఏమైనా ఉంటే ఆకలితో అన్నట్టు. సమస్య ఉందంటే మరి నువ్వు ఆకలితో ఉంటున్నావా? ఒకరు వచ్చిపోయిను 50,000 ఒక్క మంది వాళ్ళు ఆకలని వాళ్ళు పోయిండ్రు. మరి నువ్వు ఆకలి వాడికి ఏం సంగతి? చెల్లె కదా. అన్నయ్య నేను నీతో నేను దాపెట్టాలా? వీటిలో పరిస్థితి ఉంది, అసలు నేను కూడా చేదడుకున్నా, తినేసిన. ఇప్పుడు ఇంట్లో ఏం లేదు. ఎట్లేముంటుంది? పాత్ర ఉంది కదా, పాత్రను నేను అడిగి పెట్టేసిన. తీసుకురా పాత్రను. పాత్ర తీసుకురా అంటాడు. నీకు అడిగి పెట్టేసిన, క్లీన్ ఉంది, ఏం లేదు అందులో. నేను ఉండొచ్చు మనం తీసుకురా అంటాడు. తీసేసరికి ఏంది? ఆ పాత్ర వచ్చేసరికి ఆ పాత్రలో ఒక మూలకు ఒక చిన్న మెతుకు అంటుంది. చిన్న మెతుకు మూలకు ఇక్కడ అడిగినట్టు. కృష్ణుడు ఏం ద్రౌపది ఏం లేదంటావు? ఇదేంటి అసలు అంటే? ద్రౌపది మొత్తం అడేసింది, ఆ చిన్న మెతుకుడు లేదు. కానీ కృష్ణుడు ఏం చేసిండు? ఆ చిన్న మెతుకును పుట్టించాడు. ఆ చిన్న మెతుకు తీసుకొని కృష్ణుడు ఆ చిన్న మెతుకు నోటు పెట్టుకున్నాడా? ఇక్కడ దుర్వాసుని ఇంకా 50,000 శిష్యులు దాంట్లో సామేశ్వరులు బేగుల మీద బేగులు. ఇక ఇప్పుడు వ్యక్తి బేగులు ఎత్తాయి ఈ విధంగా తింటే. ఎందుకంటే కడుపులో గాలి ఉంటుంది. ఇంత గాలి గాలి పెరుగుతుంది, బడికి వచ్చేది. బేగుల మీద బేగులు అందరూ ఓల ముఖం చూడటి. ఏం సంగతి రాదు. కృష్ణుడు చేశాడు? భీమ్సేన్ పో, దుర్వాసుని ఇవాళ అందరినీ చెప్పి రాపో. ఏమని? మీల్స్ రెడీ. భీమ్సేన్ తో ఇప్పుడు గాలి సోన్పాయి. ఇప్పుడు నకుల్ సార్ పంపచ్చు కదా. పంపింది ఎవరిని? భీమ్సేన్ని. గద తీసుకొని పోయేసరికి ఇక భీమ్సేన్ తెలిసే, అయ్యా దుర్వాసుని, ఓ శిష్యులారా ఋషులారా అందరూ వచ్చేసింది. ఆ భీముంది ఆ పోజ్ చూసే, ఆ గద చూసే ఇక వీళ్ళకు ఎటు మనసు లేని చెప్తుంది. ఇక పోయినా కానీ బాధలే. ఎందుకు తినలేము? పోతేనేమో అన్నము, లేకపోతే దెబ్బలు. ఏం చెప్తాము? కనుకొని వాళ్ళు ఈ ఉడుకులు దిగి మధ్యలో ఎదురు రోడ్డెక్కి ఇక చూడు. ఇక ఒవ్వలేనుకో తోక పట్టుకొని కింద పడితే మీద పడితే బతికితురాని పారిపోయింది. మళ్ళీ తిరిగి ముఖం చూస్తలేరు. ఎందుకు? మొత్తం కడుపు నిండిపోయింది. బేగులు వస్తుంది. వాళ్ళ కడుపు నిండి కారణమైంది. యస్మిన్ తుష్టే జగత్ తుష్ట. కృష్ణుడు సంతోషపడితే మొత్తం విశ్వం మొత్తం జగడమే సంతోషపడుతుంది. విచారం ఏది? మనము 50,000 మంది నిలుచుకుంటే ఓ లగ్గంలో 20 100 200 మంది వస్తారు. 500 వస్తులు వచ్చారు లగ్గం చేసుకోలేదు. అందరినీ సంతోషపెట్టలేదు. అన్ని మంచి ఏర్పాటు చేసినా అని తింటారు, చేస్తారు, మాట అనుకుంటారు.
నిందలు గొప్ప చాలు ఎందరు 100-200 మంది ఎంతున్నారు 50,000 భీమేమో రండి రండి భీము వీళ్ళు ఇంకో భయం అలా ఇంకా రావట్లేదు ఎందుకంటే రావటం వీళ్ళు భయం ఆర్పీలు అందరు సో కనుకనే కృష్ణుడు ఒక పెట్టుకున్నాడు మొత్తం బ్రహ్మాండం సంతోషపడుతుంది కనుకనే ఫస్ట్ ప్రధానం ఎవరికి కృష్ణుడు వ్యక్తి జీవితంలో ఏం చేసినది దాన్ని ప్రయోజనం కాలే సంసిద్ధి హరి పోషణ హరి సంతోషపడాలి హరి సంతోషపడకపోతే మనం అందరికీ సంతోషపడలేము ఎందుకు మనం అపరిపూర్ణమైన వాళ్ళము ఎవరిని కూడా పూర్ణంగా సంతోషపడలేము కనుకనే గోపికలు మరి తన విశ్వాసలు పువ్వులు తెప్పుకొని మేము అలుపుతాము మేము జుట్టు నచ్చుతాము మేము అలుకొని మనం ఎంటికలు డెవలప్ లేదు మళ్ళీ కోరిక ఏముంది కృష్ణుని అలంకరిస్తాం ఇంకా కృష్ణుని కోరిక ఏముంది నేను గోపిక అలంకరిస్తాను నేను నా ముఖం చూసుకుంటే ఏమి సోల్తా నేను ఆనందం రాదు కానీ కృష్ణుని ముఖం ఇచ్చినట్టే నాతో పాటు ఇంకా ఆనందపడుతుంది ఇది కుసుమ సరోవరం నేను వెనక ముందుకే నేను చెప్పినట్లు ఉద్ధవుడు బృందానికి వెళ్ళాడు గోపికల ప్రేమ చూసి పిచ్చి లేచిపోయాడు నేను 24 గంటలు కృష్ణుతో పాటు ఉంటున్నా తింటున్నా పంటున్నా లేస్తున్నా నడుపుతున్నా అన్నీ చేస్తున్నా కానీ నాకు ఈ గోపికల ఎంత ప్రేమ ఉందో అందులో ఒక లేశ మాత్రం కూడా నాకు ప్రేమ లేదు ఆ ప్రేమ పొందాలని ఉద్ధవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఇది కుసుమ సరోవరం ఏం చేస్తుండు తపస్సు చేస్తుండు దేనికోసం గోపికల పాదాల ధులి ఇది కూడా వాళ్ళ పాదాల ధులి అంటుందంటే నాకు కూడా వాళ్ళ కృష్ణ పట్ల ప్రేమ నాకు కూడా పొందుతుంది ఇది ఉద్యోగం తపస్సేస్తలేదు ఇది కుసుమ సరోవరం కనుకనే ఇందాక మన గోవర్ధన కనబడలేదు మనం ముంగడికి వెళ్తాము ఇట్లా ముంగడికి వెళ్తాము గోవర్ధన లేస్తా అవుతాడు ఇక గోవర్ధనది ఆకారము ఒక నెమిలిలా ఉంటుంది నెమిలి శరీరం ఉంటుంది ఇట్లా తోక్కడికి పడితే నెత్తి అట్లా మన పొడు మెడ ఇప్పుడు మనం ఇంకా మెడగడు ఉన్నాము ముఖం మీద ఉన్నాము ఇంకా రాధాకుండు ఇంకా శ్యామకుండు ఆ నెమిలి 2 కన్ను ఇప్పుడు మెడ మనం ముఖం మీద ఉన్నాము దాని తర్వాత కొంచెం లేస్తుంది ఇక మెడ లేచి మనం ముంగడికి పోతే మళ్ళీ పెయి కనబడుతుంది మళ్ళీ ఒక మూలకు తోకత్తది ఆ ఊరి పేరు ఏంటి పూచరి అంటే ఏంటి పూచి తోక వాడదాకా సగం ఉంది మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకొందుకు రావాలి మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికే రాధాకుండికి చేరుకోవాల్సింది సో ఈ గోవర్ధన కథ ముంగడు చెప్తా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ మనం నడిచేటప్పుడు ఎప్పుడు గోవర్ధని మనము మన రైట్ సైడ్ పెట్టుకోవాల్సింది ఎవరికన్నా మనకు ఏమైనా వస్తే అటువైపు ఇటు గోవర్ధన్కి ముఖం పోకూడదు అవి గుర్తించుకోండి ఇప్పుడు నడుతున్నాం కాబట్టి వీళ్ళు అవుతున్నాం కాబట్టి ఏమైనా కావచ్చు చెప్పలేదు కనుకనే ఇది ఒక విషయం గుర్తించుకొని ఇంకా ఎవరు కూడా ఎక్కడ ఏ రాయి మీద అడుగుపెట్టలేదు ఎందుకంటే గోవర్ధన ఇది గుట్ట కాదు ఇది సాక్షాత్ కృష్ణుడు ఎట్లా మనము ముందు నెక్స్ట్ పడుకుంటాం లంచ్ కదా పెద్ద క్లాసెస్ కూడా లంచ్ చాలా ఇన్ని విషయాలు గురించి చెప్తాను ఎక్కువ సమయం మళ్ళీ ఎవరు ఒక్కరేవో మీద కాలు పెట్టకూడదు అక్కడికి వెళ్ళి ఒక్క రావిని లేవట్టద్దు ముట్టద్దు తీసుకపోదు మెల్లగా బ్యాగ్ సంచులు వేసుకోండి ఎందుకంటే గిరాజీ తీసుకుపోయినా మొత్తం జీతం కింద అయిపోతుంది ఏం జరుగుతాయో చెప్పలేదు ఇక చాలా మంది తీసుకుపోయిన వాళ్ళ జీతం మొత్తం కింద అయిపోయింది కనుకనే బాంబు పెట్టుకోరు మెల్లగా ఒకటి కూడా తీసుకున్నాయి కదా దానికి కండిషన్లు ఉన్నాయి ఫస్ట్ కండిషన్ ఏంటి గురువు లేకుంటే బ్రజ్వాసులు వాళ్ళు ఇవ్వాలి తీసుకురండి కానుకలాగా లేకుంటే ఎంత లేవడుతున్నామో దానికి బంగారం పెట్టాలి ఎంత పెద్ద రాయి లేవడుతున్నామో దానికి బంగారం పెట్టి లేవటచ్చు కనుక ఎవరు ఉండకూడదు ఇదే గురు అనుగ్రహం ఉండాలి గురు పర్మిషన్ ఇవ్వాలి లేకుంటే బ్రజ్వాసులు ఇవ్వాలి లేకుంటే ఎత్తుకెత్తు ఇప్పుడు జాంపళ్ళు అమ్ముతారు ఎత్తుకెత్తాలి మక్కల పాటలకి
ఎత్తుకెత్తి అన్నట్టు. ఎంత పెద్ద రాయి లేవడతారు అంత బంగారం పెడితే లేవటచ్చు అంతవరకు ఎవరు కూడా ముట్టకూడదు. ఇక్కడికి వెళ్ళే మనకి చిన్న మందిరం ఉంది. జస్ట్ చూసి అక్కడ మీకు తెలది అక్కడ ఎట్లా స్వర్గం ఉందంటే కృష్ణుడు రాజాని ఇంటికి గుర్తుంది. ఒక చేతిలో చెడు ఉంది, ఒక చేతిలో దువే ఉంటుంది. ఇక్కడ అవి విగ్రహాలు ఈ గోవర్ధన శీలలు ఉన్నాయి. జస్ట్ దండం పెట్టుకుని దండం పెట్టి బయట తొందర వెళ్ళింది. మనం ఇంకో స్పాట్కి వెళ్ళచ్చు, కీర్తన చేసుకుంటాం. వెనక ముందు అయితే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అయినంత వరకు కొంచెం స్పీడ్ అని ఉంది, మధ్య మధ్య వెరీ స్ట్రిక్ట్. ఓకే, హరే కృష్ణ ప్రభుపాదకి కుసుమ్ సరోవరికి ఒక నిమిషం మర్చిపోయింది, ఒక్క నిమిషం. అయితే నారదుని కూడా ఒకసారి కృష్ణుంది రాసుల జీవనం కొరికొచ్చింది. నేను చెప్పిన కృష్ణుడే నేను అది చెప్పాడు. సో వృందదేవి అనుగ్రహంతో నారదుని ఒక మంత్రం జపం చేస్తూ ఈ కుసుమ సరోవర్లో మునిగిండు. బయట వెళ్ళేసరికి నారది గోపెట్టింది. దాని తర్వాత దీనికి ఎదురుగానే ఒక 1/2 కిలోమీటర్ దూరము ఒక క్షేత్రం ఉంది, నారదకుండం. నారదునికి దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు, నువ్వు ఎక్కడ కూడా 3 రోజులు ఎక్క ఉండరాదు. శాపం వల్ల ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. కానీ నారదుని శాశ్వతంగా ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు కొన్ని సూత్రాలు రాయాల్సింది, నారద భక్తి సూత్రాలు. సో అక్కడ కూర్చుండి నారదుని రోడ్ నారద భక్తి సూత్రాలు. ఇక్కడ అయ్యానికి శ్రాపం లేదు 3 రోజులు. ఇప్పుడు నా క్షేత్రంలో ఏ శ్రాపము వర్తించండి కనుక ఇక్కడ నువ్వు శ్రాప విముక్తి అయినావు, నువ్వు కూర్చోండి రాయండి. సో నారద భక్తి సూత్రాలు ఇంకా పంచరాత్రులు అవన్నీ ఇక్కడ నారదుని రాసింది ఆ స్థలంలో. మనం భూమి లోపలికి జస్ట్ బయటకు వెళ్ళిన దండం పెట్టి మనం మూడికి వెళ్దాం. హరే కృష్ణ.